రాజధాని ప్రాంతంలో ఉండవల్లి గ్రామంలో రైతులు కొంతమంది భూములు అక్వైర్ చేశారు కదా, వాళ్ళకి న్యాయం జరిగిందనుకున్నారు కూటమి ప్రభుత్వం? ఏం న్యాయం లేదు. న్యాయం లేకపోగా భూమి ఎక్విజేషను, ల్యాండ్ పూలింగ్ రెండూ పెట్టారు. ప్లస్ దాంట్లో విడిగా ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పేర్లు కూడా గమనించకుండా వాళ్ళు భూమి మొత్తము ల్యాండ్ ఎక్విజేషన్లో పెట్టారు. దానివల్ల ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్న నాన్ లేఅవుట్లో మేము కొనుక్కున్న ప్లాట్లు కూడా దాని కిందకు వచ్చినాయి. దానివల్ల మేము జీవితకాలంలో సంపాదించుకున్న డబ్బులన్నీ మేము పోసి కొనుక్కుంటే ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోకుండా మా భూమిని ల్యాండ్ ఎక్విజేషన్లో పెట్టారు. దీనివల్ల మేము చాలామంది దాదాపు ఒక 70-80 మంది కొనుక్కున్నాము. ఆ కొనుక్కున్న వాళ్ళందరము మేము ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆపేశారు, ప్లస్ ల్యాండ్ ఎక్విజేషన్లో పెట్టారు. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని మమ్మల్ని R1 జోన్ కింద పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డిని రాజధాని రైతులు రానివ్వం, మేము రాజధాని వ్యతిరేకమని మాట్లాడారు కదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఎవరైనా కానీ సహకరించుంటే సరే, మా సమస్య వినడానికి సహకరించుంటే మేము అసలు వెళ్ళేవాళ్ళం కాదు. కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా అటు మా నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ, అటు ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఒక మినిస్టర్ కానీ ఎవరు కూడా మాకు సహకరించలేదు కాబట్టి అక్కడికి వెళ్ళాం. కానీ మేము రైతు వారిగానే ఉన్నాము, ఇప్పుడు రైతు వారిగానే ఉంటాము, రేపు కూడా రైతు వారిగానే ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే ఉండవల్లో 2 ముద్దలు తిని రాజధాని రైతులకు నేను అండగా ఉంటా అన్నారు కదా, ఈరోజు మీకు ఏ విధంగా అండగా ఉన్నారు పవన్ కళ్యాణ్? ఎవరు లేరు అండగా. అదే చెప్తుంది. ఇప్పుడు పరిస్థితులు తేడా వచ్చినప్పుడు ఎప్పుడైతే క్యాచ్ చేసి మన అధికారులు కానీ రాజకీయ వ్యవస్థ కానీ సపోర్ట్ చేస్తుందో అప్పుడు ఆ పరిస్థితులు చక్కబడతాయి. ఈరోజు ఏదైనా తేడా జరుగుతుందంటే గొడవలకు దిగుతున్న వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల ఎప్పుడైనా కానీ అది చెడ్డ పేరు కింద ఒక అమరావతి అంటే అమ్మో ఆడెందుకురా బాబు గొడవలు అవుతాయి, మనం ఎందుకు కొనుక్కోవాలనే ఒక పరిస్థితిని ఈ విధంగా ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న విషయాలని మనము బ్యాడ్ సంకేతాలు పంపిస్తున్నాం. అది గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ అందరికీ బ్యాడ్. అది ఎవరికైనా మంచిది కాదు. ప్రతిపక్షమైనా కానీ ప్రతిపక్షం ఉంటే వాళ్ళు ఏం చేస్తారో చూడండి. వాళ్ళు ఏదైనా తేడా చేసినప్పుడు అప్పుడు మాట్లాడండి. ముందే ఎందుకు వాళ్ళని వెళ్ళనీయకుండా కంట్రోల్ చేసి ఆ విధంగా చేసి మనం అంటే కూటమి ప్రభుత్వానికే బ్యాడ్. అది వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఏం చూస్తారు, వాళ్ళు ఏమో నోట్ చేసుకొని వాళ్ళు ఏం మాట్లాడతారు దాన్ని తిరిగి కౌంటర్ ఇవ్వండి. అంతేగాని ఇట్లా గొడవలు, కార్లు పగలగొట్టడము, ఈ మనుషుల మీదకి వెళ్ళడము ఇదైతే మంచి సంస్కారం కాదండి. రైతు వారిగా నేనైతే ఖండిస్తున్నాను. నా పేరు తిరుపతి రెడ్డి. నేను ఉండవల్లిలో ప్లాట్ కొనుక్కున్నాను. 10 సంవత్సరాల కష్టం దాంట్లో పెట్టాను. డిప్యూటీ కలెక్టర్ గారికి అభ్యంతర పత్రాలు ఇచ్చాను. అది మేము చూస్తాము అంటున్నారు కానీ ఏది క్లారిటీ లేదు. ఇప్పటికీ అంతమంది అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితిని ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కానీ మన కూటమి ప్రభుత్వం కానీ పట్టించుకొని ఏదైనా పరిష్కారం మార్గాలు ఎతికి వాళ్ళతో మాట్లాడుకుంటే అన్ని పరిష్కారం అవుతాయి సార్.